28 మార్చ్ 2025 జూనియర్స్ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి. రేపటి నుంచి హాలిడేస్. ఎవరి టికెట్ వాళ్ళు బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ కథ ఎవరి గురించి? గంట నుంచి ఫోన్లో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతున్న వీడి గురించా, లేదా పూర్తిగా పక్కన వాళ్ళని మర్చిపోయి పబ్జీలో మునిగిపోయిన వీళ్ళ గురించా, లేకపోతే రీల్స్ చూస్తున్న వీడి గురించా, రీల్స్ చేస్తున్న వీడి గురించా? ఈ కథ వీళ్ళెవ్వరి గురించి కాదు. ఈ కథ ఈ హాస్టల్ గురించి, దాంట్లో జరగబోయే సంఘటనల గురించి. అరే నీకు ఒక విషయం చెప్పాలి. డాన్స్ ఫర్ ఊ అంటావా మావా సాంగ్? ఎందుకు ఆ పాట ఎప్పుడు వింటావు? ఈ పాట నాకు ఇష్టం. మా అమ్మ చిన్నప్పుడు ఇదే పెట్టేది. అంటావా అమ్మవా అంటావా అమ్మవా వాళ్ళు ఏదో డాన్స్ చేసుకుంటున్నారా, నువ్వు కూడా చేయగలవా? నాకు రాదురా. నువ్వు సూపర్ హ్యూమన్ క్యాపబిలిటీస్ అన్నావు. నువ్వు ఎవడు ఇచ్చేయాలి? ఇది చూడు మావా, నువ్వేనా చేయగలవు? చేయి చూద్దాం. మూడు వాక్ ఎంటర్ ఇడికి. అరే నువ్వు సూపర్ హ్యూమన్ క్యాపబిలిటీస్ అన్నావు మావా. అన్నాడికే మూడు వాక్ అన్నాడుకో చూడు. చెప్పరా. అరే గ్రూప్ లో మెసేజ్ చూసారా? డియర్ బ్యాచ్మేట్స్, సీనియర్ హాస్టల్కి రూమ్ షిఫ్ట్ అవ్వాలా? అది ఇవ్వాలా? నా రూమ్ 666 అంటరా, నా రూమ్మేట్ 92 అంట. మీ ఇద్దరిది మా ఎదురు రూమేరా? మాకు ఆ విషయం ముందే తెలుసు. ఈ హాస్టల్లో చాలా మంచి మెమరీస్ ఉన్నాయిరా మనకి. ఒక్కసారిగా వదిలి వెళ్ళిపోవాలంటే కష్టంరా. అరే సీనియర్ హాస్టల్లో దెయ్యాలు ఉన్నాయంటగా, మెయిన్గా 6th ఫ్లోర్లో. అదిగో అటు చూడు, 6th ఫ్లోర్లో దెయ్యంలా ఉంది. ఏం లేదు గారా. ఉందిరా, సరిగ్గా చూడరా, కనిపిస్తుంది. అరే వస్తున్నాను, ఆగండి రా. తీస్తున్నారా? ఇంకెప్పుడు వస్తారా నువ్వు? వస్తాడే తెల్లారిపోతారా బాబు. మూడు వాగు. ప్లీజ్ రా. మూడు వాగు. ఇక వంటోడు కూడా అయింది. రూమ్ నెంబర్ 664, రూమ్ నెంబర్ 665, రూమ్ నెంబర్ 666, రూమ్ నెంబర్ 667,
దసరాకి వెకేషన్ వస్తున్నాయిగా, ఇంటికి వెళ్ళట్లేదారా? లేదురా. ఎందుకురా? తెలుసు కదా గర్ల్ఫ్రెండ్ వచ్చింది. చాలా ఎక్కువ చేస్తున్నావురా. కుదిరితే వెళ్ళురా ఇంటికి, మళ్ళీ హాలిడేస్ రావు. సరేరా, మరి ఇంట్లో వాళ్ళని అడిగాను చెప్పు. ఓకేరా. రే వస్తున్నావా? వస్తున్నా. సేఫ్గా ఉండురా, ఎక్కువ తాగొద్దు, ఎక్కువ తినొద్దు. వీలైతే త్వరగా వచ్చేస్తుందిరా. మీరు ఆడుకోండిరా. అరే పాపం రా, వాడికి ఎందుకురా పాపం? తెలిసి తీరాలి. అసలు ఏం జరిగిందంటే హలో. హలో, చెప్పరా. బస్ ఎక్కావా? ఇప్పుడే ఎక్కారా? ఇంటికి ఏ టైం చేరుతావు? 10:30కి అలా వెళ్తారా? ఇంటికి అయిన తర్వాత నాకు కాల్ చేశాను. సరేరా, సరే చేస్తా. తెలిసింది. మన ఫ్లోర్లో అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎదురు రూమ్ వాళ్ళు కూడా లాక్ చేశారు.
ఎవడోడు రాత్రిపూట ఎవడ్రా? జామ చెట్టుకు కాస్తాయి జామకాయలు, జామకాయలు, జామకాయలు. ఎంత చెట్టుకు కాస్తాయి చింతకాయలు, చింతకాయలు, చింతకాయలు. నా ముద్దు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి. ఏంటి ఈ గదిలో ఎవరో ఉన్నట్టున్నారు? బహుశా అక్షయ్ చెప్పినట్టు రామ్తో ఉంటున్న సార్ ఏమో. సార్ మీరు వెళ్ళలేదండి ఇంకా? అయినా కానీ రూమ్లో మొత్తం సౌండ్లు వస్తాయి. రాత్రి మొత్తం ఎవరో దబడబడని కొడుతున్నాడు. ఏమో వీటితో ఎంత కళ్ళు వస్తుంది. బయటికి వెళ్ళి వస్తారా? ఇంకేం మరి సంగలా? మాట్లాడండి, మాట్లాడలే. ఫస్ట్ మొత్తం మీరే. బెంగళూరు అంతా బాగుందిరా, కానీ లాల్బాగ్ ఒకటి పెద్ద వేస్ట్. ఇక్కడ ఒక సెల్ఫీ దిగుతాం.
నీకు? నేను మార్క్ షీట్ తీసుకోలేదురా, కాళ్ళు నొప్పిగా ఉంది కొంచెం, అందుకని వెళ్ళలేదు తీసుకోవడానికి. అవునులే, ఏం నడుస్తావు నేను? ఏయ్ కుంటోడే కదా నువ్వు? అలా అనొద్దురా ప్లీజ్. అరే కుంటోడా ఇంకేమంటా నేను? అరే ఆపేరా, వద్దు. రే కుంటోడా కుంటోడా రే వద్దురా. కుంటోడా కదా నువ్వు? వద్దు. కుంటోడా 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 రే ఆపేసి. కుంటోడా రే కుంటోడా రే. వదులు వదులు వదులు. హాయ్ రా, ఎలా ఉన్నావు? అరే ఏదో ఉన్నారా, అసలు హాస్టల్ అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. ఏమైందిరా, ఎందుకు అంత భయపడుతున్నావు? ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి. మొన్నేమో ఎవరు ఒరేసుకున్నట్టు దేనికి వచ్చిందా, నిన్న మొత్తం ఒక ఎదురు ఉన్న సీనియర్తో బయటికి వెళ్ళారా, కానీ రాత్రి చూస్తుంటే నిద్రలో గొంతు బిస్కిస్తుంటే కళ వచ్చిందిరా. రాత్రి నిద్ర మధ్యలో లేచా. ఇప్పుడు ఎదురు రూమ్లో సీనియర్ ఏంటి? నువ్వు సీనియర్తో తిరగడం ఏంటి? ఎదురు రూమ్లో ఒక సీనియర్ ఉంటాడు కదరా, నిన్న మొత్తం ఆయనతో నేను బయటికి తిరిగింది. ఎదురు రూమ్లో సీనియర్ ఉన్నాడు ఒకడు. 666 రూమ్ గురించేగా నువ్వు చెప్పేది? ఆ రూమ్లో ఎవరు లేరురా, రూమ్ లాక్ వేసుకొని వెళ్ళిపోయారు, నేను చూసా. నేను ఒకసారి రామ్ని కాల్ చేసుకుంటా. అరే చిల్రా. ఏం అర్థం కావట్లేదురా. హలో, అరే రామ్, చెప్పరా. మీ రూమ్మేట్ ఉన్నారా, వెళ్ళిపోయారా? నా రూమ్మేట్ నాకన్నా ముందు వెళ్ళిపోయాడు రా, నీకు తెలీదా? నాకు రూమ్మేట్గా 92 వేశారు, మన బ్యాచ్లో 92 లేడుగా, ఇంకా సీనియర్తో షేర్ చేసుకుంటున్నా రూమ్. నిన్న మొత్తం ఆయనతో నేను బయట తిరిగింది. నేను రాత్రి నా కళ్ళు గొంతు బిస్కేస్తుంటే కళ వచ్చిందిరా. ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? పొద్దునే తాగావేంటి? నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? మా రూమ్కి లాక్ వేసుకొని వెళ్ళిపోయాం మేము. అసలు ఏం జరుగుతుందిరా? ఏమైంది బాబు? ఏమైంది? ఏమైంది బాబు? వెళ్ళిపోయాడా? ఏమైంది బాబు? నేను తిరిగింది ఎవరితో? నేను మొత్తం నేను ఉంది ఎవరితో? మరి 2 రోజుల నుంచి మా హాస్టల్లో ఏమైతే సౌండ్ వస్తుంది. నాకు చాలా భయం వేస్తుంది. ఎవరో గొంతు బిస్కేసినట్టు, లేకపోతే ఎవరో రేసుకుని తెచ్చుకున్నట్టు కళ్ళు వస్తుంది. నిన్న మొత్తం నేను ఒకరు తిరిగేవాడిని, అదుకొని చూసి. నాకేం తెలియదు బాబు. మీరు రూమ్ నెంబర్ 666 తాళా ఇచ్చినప్పుడు చెయ్యి ఇలా 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 వంపుతాను. మీకు ఏదో ఒకటి తెలుసు, చెప్పండి సార్, చెప్పండి ప్లీజ్. ఎవరు లేరు బాబు. సార్ చెప్పండి సార్, మీకు తెలిసే ఉంటుంది. నాకు ప్రాణాల మీద వచ్చేటప్పుడు చెప్పండి సార్, చెప్పండి. హాస్టల్లో ఏం జరుగుతుందో తెలియక పాపం బాగా భయపడినట్టున్నాడు. ఏది ఏమైనా సరే ఇంక నిజాన్ని దాచుకో. నువ్వు ఎవరి గురించి అయితే చెప్పాలనుకున్నావో, నువ్వు ఎవరితో అయితే మాట్లాడావో, నువ్వు ఫోటో ఎవరితో అయితే దిగావో, ఆ అబ్బాయి గురించి నేను చెప్తా. March 2018. 7 సంవత్సరాల క్రితం ఈ హాస్టల్లో జాయిన్ అవ్వడానికి ఆ అబ్బాయి వచ్చాడు. తన రూమ్ నెంబర్ 666. ఆ అబ్బాయి చాలా మంచోడు, కానీ ఈ కాలంలో మంచోళ్ళకి చోటు ఎక్కడుంది బాబు? తను హ్యాండిక్యాప్డ్ అవ్వడంతో అందరూ తనని ఎగతాళి చేసేవారు. తనతో ఎవరూ మాట్లాడేవారు కాదు, వాళ్ళతో ఆడిపించుకునేవారు కాదు. కానీ ఎప్పుడూ తనకి ధైర్యం చెప్పే తన ఒకే ఒక్క స్నేహితుడు తనతో లేని ఆ రాత్రి. నేను డ్యాన్స్ ఎందుకు చేయలేను? చేసి చూపిస్తా.
అందరూ అన్నట్టే నేను నిజంగానే చేతగాని వాడినాము. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ నన్ను ఒక మనిషిలా కూడా చూడటం లేదే. ఈ లోకం నన్ను వెలేసింది. హ్యాండిక్యాప్డ్గా పుట్టున్నా తప్ప నాకెవరూ లేరు. నేను ఇంక బ్రతకూడదు. నేను సూసైడ్ చేసుకుంటాను. నేను ఉరేసుకుంటాను. లేదు, నేను ఇలా ఆలోచించకూడదు. బాధను పంచుకుంటే తగ్గుతుందంటారు. నేను వెళ్ళి ఒకసారి రాహుల్తో మాట్లాడతాను. అవే వాళ్ళు తనని అన్న, తను విన్న చివరి మాటలు. చనిపోయిన తరువాత తనని ఏడిపించేవారు అందరూ తెలియని కారణాల వల్ల దారుణంగా చనిపోయారు. అప్పటి నుంచి రోజు రాత్రి వింత వింత శబ్దాలు, ఏడుపులు, తలుపుల శబ్దాలు వినపడేవి. ఇంకా ఆ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి రాత్రి ఎవరో మనిషి ఆకారంలో తిరుగుతున్నట్టు కనపడేది. సీసీ కెమెరాలో కూడా వింత వింత దృశ్యాలు కనపడేవి. అలా జరగడంతో అందరూ ఆ ఫ్లోర్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ ఫ్లోర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా 7 సంవత్సరాలుగా ఖాళీగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు వార్డెన్ మారడంతో వద్దన్నా కానీ ఆ ఫ్లోర్లో మీకు రూమ్స్ ఇచ్చాడు. ఒక్క విషయం, రాత్రిపూట నువ్వు వినే తలుపుల శబ్దాలు నిజమైనవే. నిన్న నీకు వచ్చిన కల కూడా నిజమైనదే. కానీ నిన్న నీతో తిరిగినవాడు నిజమైనోడు కాదు. నీతో మాట్లాడినవాడు నిజమైనోడు కాదు. వాడి కంట్లో నువ్వు పడ్డావు. జాగ్రత్త బాబు. ఆ గది వైపు చూడటానికి కూడా ధైర్యం చేయొద్దు. వార్డెన్తో మాట్లాడి ఎలాగోలా వేరే రూమ్ ఇప్పిస్తాను నీకు. నువ్వు మాత్రం ఈ ఒక్క రాత్రి గదిలో చాలా జాగ్రత్తగా ఉండు. రాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలుపు తెరవద్దు. Differently abled people comprise at least 4 to 8% of Indian population. Despite the rapid development, still discrimination is going on in some places in India. Despite improvement in healthcare system of the country, situation of differently abled children remains deplorable, particularly in rural areas and among the lower socio-economic population. Differently abled children in India are subject to multiple deprivations and limited opportunities in several dimensions of their lives. Some of these include not being enrolled to schools, lower employment rates,
limited awareness of entitlements and services available, and lack of social welfare support. According to some surveys, about 1/3 of disabled children and teenagers face abuse, and people with disability face much greater risk of violence than normal people. As a responsible citizen of India, and also as a future doctor who is going to kill the physical illness of the body, we also carry the responsibility to kill the social evil called discrimination with the pills of equality, awareness, and empowerment. This short film is dedicated to unwavering, indomitable spirit of differently abled individuals whose courage, resilience, confidence, and bravery inspires us all to see the world through a lens of strength. Thanks for watching. Jai Hind.